నేను ఇంకొక ప్రశ్న అడగాలనుకున్నాను. చెప్పండి. ఇది నేను అడిగిన మాట కాదు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నప్పుడు నాకు నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. మీకు పైటల రవి గారి కుటుంబానికి మధ్య విభేదాలు వచ్చినాయి, సపరేట్ అయిపోయినారు, మీకు పైటల రవి గారి కుటుంబానికి మధ్య టర్మ్స్ లేవు, ఐ మీన్ అని చెప్పేసి బయట ఇది మీరు కుల్లానికి ఇప్పుడు న్యాయం చేశారు. కుల్లా అంటేనే కాంట్రవర్సీ. నేను ఇంకా అడగలేదే రోహిత్ అన్నయ్య క్వశ్చన్ అంటూ చూస్తున్నా. కరెక్ట్గా అడిగినారు క్వశ్చన్. మీరు ఒకసారి చెప్తారా? ఇంకోసారి ఏంటంటారు? మీకు పైటల రవి గారి కుటుంబానికి, అంటే ఇప్పుడు పైటల రవి గారు లేరు కానీ ఇప్పుడు పైటల రవి కుటుంబానికి, మీకు పైటల రవి గారి కుటుంబానికి మధ్య టర్మ్స్ బాగాలేవు, విడిపోయినారు అనే మాట బయట వినిపించే మాట. నేను ఇప్పటిదాకా నేను ఒక డాక్టర్ని కాబట్టి, మెడికో కాబట్టి నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నా. ఇలాంటివి సృష్టిస్తాండి ఈ చెత్తనా కొడుకులకి, ఇట్లాంటి చెత్తలంజా కొడుకులకి చెప్పేది ఒకటే. మా పెద్దమ్మ అంటే మా సునీతమ్మ, మా పెద్దమ్మ అంటాం, మీకు తెలుసో తెలియదు, మేమంతా క్లోజ్, అంత కుటుంబం మేము. ఆవిడ స్వయంగా సభలో చెప్పింది, మా నాన్నగారి సంతాప సభలో, నాకు 3 కొడుకులు ఇక నుంచి అని. ఈ రోజుకి అలాగే చూసుకుంటున్నారు మమ్మల్ని. నా చదువు విషయంలో కానీ, నేను బయటకు వచ్చే విషయంలో కానీ, నా సేవా కార్యక్రమాల విషయాల్లో కానీ, మా కుటుంబం విషయంలో కానీ, మా ఇంట్లో ఒక శుభకార్యానికి మంచి చెడ్డ అన్నీ ఆవిడే ఉంటారు, ఆ కుటుంబమే ఉంటుంది. ఆ రోజు ఆవిడ చెప్పిన మాట చెప్పినా కూడా కొంతమంది చెత్తనా కొడుకులు ఆవిడ సైడ్, మా ఆవిడకి, మాకు, శ్రీరామన్నకి, నాకి మధ్యలో ఎన్నో పుల్లలు పెట్టేగో రాజకీయ పబ్బం గడుపునేకి చెప్తున్నారు తప్పితే అట్లాంటి మాటల్ని అవాస్తవం. నాకు తెలుసు, నా మనసుకు తెలుసు, అన్న నాతో ఎలా ఉంటాడో, ఆ కుటుంబం నాతో ఎలా ఉంటుందో. ఇలాంటి చెత్తనా కొడుకులు ఇంకోసారి చెప్తున్నా, ధైర్యం ఉంటే, దమ్ ఉంటే మగవాళ్ళ రాజకీయం చేయండి. ఆడల్లాగా రాజకీయం చేసి పబ్బం గడుపుకునే వాళ్ళైతే రాజకీయాల్లో ఉండొద్దండి, గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోండి. సో ఇలా ఇంత ఓవర్గా మీరు అనుకున్నట్టయితే అది లేదు. కానీ బయటకు వినిపించే మాటే కదా ఇది. వినిపిస్తారనా? పబ్బం గడుపుకోవాలి వాళ్ళు, వాళ్ళకి అది ఉంటే వాళ్ళకేం లాభం బ్రదర్? వాళ్ళకేం రావాలంటే ఇక్కడ వచ్చి చెప్పిపోతారు, వాళ్ళ గురించి ఇక్కడ చెప్పిపోవడము, మా గురించి వాళ్ళ ఇంట్లో చెప్పి రావడము, దాన్ని ఏదో పెద్ద వాళ్ళకి ఏదో పిలుస్తారేమో, వీళ్ళ గురించి అట్లా చెప్తే మేము రాజకీయంగా, అంటే పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడితే రాజకీయంగా మాకు విలువ ఇస్తారేమో, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి పోతే మాకు వాల్యూ వస్తుందేమో అన్నట్టు విధంగా పబ్బం గడుపుకుంటారు తప్పితే, అట్లాంటి చెత్తనా కొడుకుల వల్ల రాజకీయం బస్టు పడతాను తప్పితే ఒక రూపాయి ఉపయోగం లేదు, ప్రజలకి ఉపయోగం లేదు. అసలు వాస్తవానికి శ్రీరామ్ అన్న కానీ, సిద్ధార్థ అన్న కానీ, ఇంకా పింక్ అమ్మ కానీ ఫ్యామిలీతో మీకు ఎలా ఉంది? మేము శ్రీరామ్ అన్న కానీ, సిద్ధు అన్న కానీ, పింకమ్మ అంటాం మేము, పింకమ్మ కానీ, మేము ముగ్గురు, నేను, మేము యాక్చువల్లీ మేము ఏమంటారు, సోషల్ మీడియా ట్రెండింగ్ ఉంటుంది కదా, ట్రెండింగ్ ఏదో ఉంటారు కదా, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని అంటే అలాంటి విధంగా ఉంటాం మేము. వీఆర్ ఆల్ సేమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉంటాం. మా అమ్మ, మా పెద్దమ్మ సునీతమ్మ గారు, నాన్నగారు పరిటాల రవి గారు ఎప్పుడో బెంగళూరులో వాళ్ళంతా వాళ్ళు ఒక ఫ్యామిలీగా ఉంటూ ఈ నక్సలిజం నుండి దూరంగా ఉండి, మా నాన్నగారు శ్రీరామ్ని భుజం మీద వేసుకొని మా అక్కని ఎల్మోది నడుచుకొని పోయిన రోజులు ఉన్నాయి. అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 40 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబంగా మేమున్నాం. ఇలాంటి చెత్తనా కొడుకులు మాటలు పట్టించుకొని నన్ను కూర్చోబెట్టదొడతాయి అందన్నా మీరు, వేస్ట్ మాటలు కాకపోతే.